హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా ధనవంతుడిగా ఉండాలని కలగన్నారా? డబ్బు సమస్య లేని ఒక ప్రపంచంలో ఉండటం, మీరు మీ కలలకు దగ్గరలో ఉండటం, ఇంకా సమృద్ధి సులభంగా మీ జీవితంలో ప్రవహిస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా అలా ఒకసారి ఊహించారా? ఈరోజు మనం ఆ నిజాన్ని ఎలా సృష్టించాలో, మీ కలలను నిజం చేసి ధనంగా మార్చుకోవడానికి, ఇంకా మీరు ఎప్పుడూ ఊహించని జీవితాన్ని జీవించడానికి దారిని వెతకబోతున్నాం. మేనిఫెస్టేషన్ అనేది కేవలం ఒక పదం కాదు, ఇది బలమైన టూల్ కూడా. మేనిఫెస్టేషన్ని మీరు సరైన రీతిలో అర్థం చేసుకొని యూజ్ చేస్తే మీ మొత్తం జీవితాన్ని తిరిగి క్రియేట్ చేయగలదు. కానీ ఇది ఆశించే లేదా కోరుకునే విషయం కాదు. ఇది మీ ఆలోచనలు, నమ్మకాలు, ఇంకా చర్యలను మీరు కోరుకునే జీవితంలో సరిపోయేలా చేసే విషయం. మీరు ధనాన్ని మేనిఫెస్ట్ చేయడానికి 4 స్టెప్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటో చూద్దాము. నంబర్ 1, క్లారిటీ, అంటే స్పష్టత ఉండాలి. నంబర్ 2, వెల్దీ మైండ్ సెట్, అంటే మీ సంపన్న ఆలోచనలు. నంబర్ 3, యాక్షన్స్, అంటే చర్యలు. నంబర్ 4, బిలీఫ్, అంటే మీ నమ్మకం. ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్గా అర్థం చేసుకుందాం. నంబర్ 1, క్లారిటీ అనుకున్నాం కదా. మీకు డీటెయిల్గా క్లియర్ విజన్ ఉండాలి డబ్బు పైన. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ధనవంతుడి యొక్క డెఫినేషన్ అంటే ఏంటి? మీ బ్యాంక్ అకౌంట్లో ఒక పెద్ద మొత్తంలో డబ్బు ఉండటమా, లేక ఒక ప్రత్యేక లైఫ్ స్టైలా, లేదా వరల్డ్ టూర్ చెయ్యాలనా? అంటే మీకంటూ ఒకటి ఉంటుందిగా, డబ్బు వస్తే ఏమేం చెయ్యాలో అదనమాట. అది ఏదైనా సరే దానిని స్పష్టంగా రాయండి. మీరు అలా క్లియర్గా మీకు ఏం కావాలో స్పష్టంగా రాసినప్పుడు ఒక మెంటల్ బ్లూ ప్రింట్ని క్రియేట్ చేస్తున్నారన్నమాట. అంటే ఇదొక పగటి కల కనడం లాంటిది కాదు. మీరు మీ మైండ్కి టార్గెట్ ఇస్తున్నట్లు దీనిపైన ఫోకస్ చేయమని. స్టెప్ 2, సంపన్న మనస్తత్వాన్ని అభివృద్ధి చేయడం. అంటే లిమిటెడ్ నమ్మకాల నుండి బయటపడి సమృద్ధి ఆలోచనలతో మార్చుకోవడం. డబ్బు కొరత ఉందని, లేదా మీరు ధనవంతులు కావడానికి అర్హులు కాదని మీకు మీరే చెప్పుకోవడం మానేయండి. దానికి బదులు ధనం మీ జన్మ హక్కు అని, మీరు దానిని సాధించగలరని నమ్మడం ప్రారంభించండి. మీరు మీ మైండ్ను మళ్ళీ ప్రోగ్రామ్ చేయడానికి అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ మరియు గ్రాటిట్యూడ్ను ఉపయోగించండి. ప్రతిరోజు మీకు మీరే చెప్పుకోండి, నేను ధనవంతుణ్ణి, నేను సమృద్ధిని ఆకర్షిస్తాను, డబ్బు సులభంగా మరియు తరచుగా నా వద్దకు వస్తుంది. మీరు మీ మనస్తత్వాన్ని మార్చినప్పుడు మీరు మీ వాస్తవాన్ని మార్చుకుంటారు. థర్డ్ స్టెప్, చర్య, అంటే యాక్షన్ తీసుకోవడం. మేనిఫెస్టేషన్ అనేది మ్యాజిక్ కాదు, దానికి ఎఫర్ట్స్ పెట్టాలి. అలా అని కష్టపడాలని అర్థం కాదు, తేలికగా పని చేయడం గురించి అన్నమాట. మీరు ఎలాంటి పనులు చేయాలంటే మీ గోల్స్కి రీచ్ అయ్యేటట్టు. అంటే మీరు ఏ పని చేయకుండా ఆలోచనలు మాత్రమే చేస్తా యూనివర్స్ నేను కోరింది ఇస్తది అంటే అది పొరపాటు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే నాకు దిక్కు అంటే డెఫినెట్గా గాలి వచ్చినప్పుడు దీపాన్ని ఆర్పేస్తుంది. మీరు ఆ దీపానికి చేతులు అడ్డం పెట్టాలి కదా. అంటే మీరు మీ గోల్స్కి రీచ్ అవ్వడానికి యాక్షన్స్ తీసుకోవాలి. అలా మీరు మీ కోరికలను చేరడానికి ఆ డైరెక్షన్లో పనులు ఖచ్చితంగా చెయ్యాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు 1 అడుగు వేస్తే నేను 1000 అడుగులు వేస్తా నీ చెయ్యి అందుకోవడానికి. అంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు ప్రయత్నం చేయడం మొదలు పెట్టు అని అర్థం. మీరు యూనివర్స్ పై నమ్మకం పెట్టాలి. అండ్ నేను
ఇంత చేస్తున్నా అంటే గ్రాటిట్యూడ్, అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ అయినా ఏమీ జరగడం లేదు అని అనుకోవద్దు. మీరు కోరుకున్న దాన్ని తెచ్చిపెట్టడమే యూనివర్స్ యొక్క పని. సో ఆ ప్రాసెస్ని నమ్మాలి. కంటికి కనిపించని దాన్ని నమ్మడమే కదా మేనిఫెస్టేషన్ అంటారు. మీకు ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే కాదనకండి. మీకు ఉన్న స్కిల్స్ని బాగా ఉపయోగించుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ పని చేయడం రిస్క్ అనిపిస్తే కూడా చెయ్యండి. ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తారో మీరు అద్భుతాలు చేస్తారు. మీరు బయటికి పంపే ఎనర్జీకి విశ్వం స్పందిస్తుంది. మీరు ఇన్స్పైర్డ్ యాక్షన్స్ తీసుకుంటే మీరు యూనివర్స్కి సిగ్నల్స్ ఇస్తున్నట్లు. ఏమని అంటే, నేను నా గోల్స్కి చేరుకోవడానికి రెడీగా ఉన్నానని. అప్పుడు యూనివర్స్ మిమ్మల్ని మీ గోల్స్ వరకు తీసుకెళ్లడానికి కుట్ర పన్నుతుంది. 4వ మరియు చివరి దశ నమ్మకం అంటే బిలీఫ్. వెంటనే మీకు ఫలితాలు కనిపించకపోయినా మీ మేనిఫెస్టేషన్ పని చేస్తుందని నమ్మండి. ఇక్కడ మీ సహనం చాలా ఇంపార్టెంట్. మీ విజన్ని మీ మైండ్లో పెట్టుకోండి, యాక్షన్స్ తీసుకుంటూ ఉండండి. అండ్ యూనివర్స్ మీ కోరికలను తను అనుకున్న టైంకి తీరుస్తుందని నమ్మండి. బట్ యూనివర్స్కి తెలుసు ఎప్పుడు, ఎక్కడ, ఏమి ఇవ్వాలి అని, ఎంత ఇవ్వాలి అని. డివైన్ టైం అంటారు కదా, అదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర నుంచి ఒక మనిషి కానీ, ఒక వస్తువు కానీ, ఇంకా ఏదైనా కానీ మీరు కోరుకునే టైంలో అది దొరకకపోతే ఎంత బాధ కదా. బట్ ఆ టైం కరెక్ట్ కాదేమో, అది యూనివర్స్కే తెలుసు. అదేదైనా సరే, మనం కోరుకునే టైంలో అది దొరకకపోతే ఆ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే యూనివర్స్ అలా ఎందుకు చేసిందో మీకు తర్వాత తెలుస్తుంది. మనం ఏం చేస్తుంటామంటే నా వల్లే జరిగింది అని బాధపడుతూ ఉంటాము. ధనం అనేది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు. అది స్వేచ్ఛ, భద్రత మరియు మీ షరతులతో జీవించడంలో ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు ధనవంతుడిగా ఊహించుకోండి. కానీ మీరు ధనవంతులని కేవలం వస్తువుల రూపంలోనే కాకుండా ఎమోషన్స్ లెవెల్లో కూడా అనుకోండి. లైక్ హ్యాపీనెస్, లవ్, సంతృప్తికరంగా ఉన్నామా అని కూడా చెక్ చేసుకోవాలి. ఆ లెవెల్లో కూడా, అంటే ఎమోషనల్ లెవెల్లో కూడా నేను రిచ్గా ఉన్నానా లేదా అని చెప్పి. అయితే మీరు మీ కలల జీవితాన్ని మేనిఫెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఈ వీడియో మీకు సహాయపడిందని మీరు భావిస్తే దయచేసి లైక్ చేయండి. మరిన్ని కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మనీ మేనిఫెస్టేషన్ జర్నీని కింద కామెంట్లలో పంచుకోండి. మనం అందరం కలిసి ఒక సమృద్ధిగా ఉన్న సమాజాన్ని నిర్మిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.